ఈరోజు మీరు తిరిగే వాహనాలు, ఖరీదైన వాహనాలు, మీ మంది మార్బలానికి మెయింటెనెన్స్ కోసం ఖర్చులు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ మీరు సంపాదించకపోతే మెయింటెనెన్స్, మంది మార్బలం, మా ఎంబటో 100 మంది ఏమి ఉండరు. ఇప్పుడు మేము పెద్ద రాజకీయ పార్టీ నాయకులాగా ఏముండం. నిజంగా చెప్తున్నా, ఉద్యమకారులు ఎంత సహకారం అంటే, అన్న నీ అట్లాంటోడు ఒక లీడర్ కావాలా అని చెప్పేసి ఒక 10 మంది సహకరిస్తే నేను ఇలా నిలబడతా ఉన్నా. ఉద్యమ సమయంలో సంపాదించిన డబ్బుతోనే కదా సిరిసిల్ల టికెట్ అడిగారు, జనరల్ టికెట్ని దరువు ఎల్లన్న గారు అడిగారు. అంటే ఈరోజు నోటు క్వార్టరు ఇవన్నీ ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదని తెలిసినా కూడా ఇవన్నీ ఎలా మీరు, అది కూడా రిజర్వ్డ్ కాదు, రిజర్వ్డ్ అయితే అవన్నీ ఏదో లే అనుకోవచ్చు. జనరల్ టికెట్లు అడిగారంటే అవన్నీ భారీగా ఖర్చుతో కూడుకున్న పని. ఇది అడిగారంటే అప్పుడు దరువు ఎల్లనతో పైసలు లేకనా అడిగింటారని అదే మీకు ఒక వాస్తవమైన విషయం తెలవాలి. మేము పార్టీలను డిమాండ్ చేసినాం కానీ పార్టీలను టికెట్లు అడగలే. మా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, మాకు టికెట్లు ఇవ్వరని చెప్పేసి అడగలే. డబ్బులు టికెట్లు అడుగుతారు. లేదు, మేము దానికోసం అడగలే. టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకులకు టికెట్లు ఇస్తుంది. ఎన్ని పైసలు ఇచ్చింది టికెట్లు? బాల్కసుమన్ ఎన్ని పైసలు ఇచ్చిండు కేసీఆర్కు? పిడమర్తిరావు ఎన్ని పైసలు ఇచ్చిండు కేసీఆర్కు? పైసలు ఇచ్చిండా? దాంట్లో మేము కేసీఆర్ను ఒప్పుకుంటున్నాం. విద్యార్థుల నాయకులకు కొంతమందికి టికెట్లు ఇచ్చిండు. అట్లనే మిగతా పార్టీలు కూడా డిమాండ్ చేసినాం, అన్ని పార్టీలు కూడా టికెట్లు ఇవ్వాలని చెప్పేసి. అమరుల కుటుంబాలకు కూడా ఇవ్వాలని చెప్పేసి అన్న. అమరుల కుటుంబాలకు, విద్యార్థులకు టికెట్లు ఇవ్వాలని ఇచ్చారు కదా. అమరుల కుటుంబాలకు కూడా శ్రీకాంతాచార్యులమ్మకు టికెట్ ఇచ్చారు కదా. అదే అన్న ఇచ్చిరు. మేము మిగతా పార్టీల గురించి చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ గురించి కాకుండా. కాంగ్రెస్ పార్టీ అట్లా డిమాండ్ చేయడంలో భాగంగా మాకు క్రిషాంక్ కానీ నాకు కానీ ఉద్యమకారుల పేరు మీద మాకు టికెట్లు ఇచ్చింది తప్ప మేము పైసలు ఇస్తామని కాదు. జేఏసీ పేరు మీద 4 టికెట్లు ఇచ్చింది. అప్పుడు ఒకటి గజ్జల కాంతము, అద్దంకి దయాకరు, జేఏసీలో పనిచేసిన వాళ్ళంతా. తర్వాత కత్తి వెంకటస్వామి, క్రిషాంక్. అంతకుముందు కత్తి వెంకటస్వామికి లేకుండే గజ్జల కాంతంకు, అద్దంకి దయాకర్కు, క్రిషాంక్కు, నాకు 4 టికెట్లు వచ్చినాయి ఫస్ట్. తర్వాత కొంతమంది బీసీలం లేమా అట్లా అని చెప్పేసి గొడవలు చేయడం వల్ల మా ఇద్దరిది, క్రిషాంక్ది నాది క్యాన్సిల్ అయిపోయి గజ్జల కాంతం, అద్దంకి దయాకర్తో పాటు మళ్ళీ కత్తి వెంకటస్వామికి అదనంగా 3 టికెట్ రావడం జరిగింది. వాళ్ళు పైసలు పెట్టే కాదు, వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు లేవు. గాదర్ కిషోర్ వీళ్ళకు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇచ్చింది. గాదర్ కిషోర్కు, బాల్కసుమన్కు, పిడమర్తి రవికి, వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చింది. అన్ని పార్టీలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినాం కదా. కాబట్టి మేము కేసీఆర్ను స్టార్టింగ్ నుంచి వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి మేము మా మిత్రులకు టికెట్లు వచ్చినా మేము సంతోషంగా ఉన్నా కూడా మిగతా పార్టీలు కూడా టికెట్ ఇవ్వాలి ఉద్యమకారులకు అని అనుకున్నాం. కానీ మిగతా పార్టీలు ఇట్లా కాంగ్రెస్ ఇట్లా వచ్చినాయి పోయినాయి, టీడీపీ కూడా కొంతమందికి ఇచ్చింది. అట్లా జరిగినాయి కాబట్టి ఉద్యమకారులకు ప్రజలలో కోట్ల కంటే ఎక్కువ కూడా అభిమానం ఉంది కాబట్టి టికెట్లు ఇచ్చినాయి. నాకు కూడా ఉద్యమకారుడుగా, ఒక విద్యార్థి నాయకుడుగా కోట్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంటూ విద్యార్థి నాయకుడు దర్వేలనకు టికెట్ ఇవ్వాలని ప్రేమతో ఇచ్చింది తప్ప పైసలతో బేరం చేసిన టికెట్ కాదు. కాబట్టి ప్రేమతో ఇచ్చిన టికెట్లు తర్వాత ఒక రకమైనటువంటి వాతావరణం క్యాన్సిల్ కాబట్టి నేను అనుకుంటా ఉన్నా భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను గుర్తిస్తుంది. మాలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ టికెట్లు ఇస్తుంది.